తెలంగాణ సీఎం, ఏపీ సీఎం అండ్ మాజీ ముఖ్యమంత్రులపై ఉన్నటువంటి కేసులతో పోలిస్తే నాపై ఉన్న కేసులు ఎంత? సో నాపై ఉన్నటువంటి కేసులకి అరెస్ట్ చేస్తారా అంటూ అన్వేష్ హాట్ కామెంట్స్ చేశారు. సో నా మీద ఉన్న కేసులు 3, నేను భయపడాలా? అటు రేవంత్ రెడ్డి మీద ఉన్న కేసులు 89, చంద్రబాబు మీద ఉన్న కేసులు సుమారుగా 30 వరకు ఉన్నాయి. అటు కేసీఆర్ మీద 19 కేసులు ఉన్నాయి, జగన్ మీద 29 కేసుల వరకు ఉన్నాయి. అసలు నాపై ఉన్న కేసులతో పోలిస్తే వాళ్ళ మీదనే చాలా ఎక్కువ. సో ముఖ్యమంత్రులను ఏం చేయలేకపోతున్నారు. రేవంత్ మీద 89 కేసులు, చంద్రబాబు మీద 19 కేసులు, కేసీఆర్ మీద 9 కేసులు, జగన్ మీద 29 కేసులు. నా మీద జస్ట్ 3 కేసులు ఉన్నాయి. అవి కూడా నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వేసిన కేసు ఒకటి, గరికపాటి మాటల్ని ఇంగ్లీష్లో అనువదించినందుకు వేసిన కేసు ఒకటి, మెట్రో పైన మాట్లాడినందుకు వేసిన కేసు ఒకటి. ఈ 3 కేసులను అరెస్ట్ చేస్తారా? నా దగ్గర డబ్బు ఉంది, 8 కోట్ల రూపాయల డబ్బు ఉంది, నా కేసులు వాదించడానికి సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లను సైతం పెట్టుకుంటానంటూ అన్వేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఒక వీడియో చేశాడు సపరేట్గా. 2026లో బత్తాయిగాలను రప్ప ఆడిస్తానంటూ వారిని నా నుంచి దేవుడు కూడా కాపాడలేడు అంటూ అన్వేష్ చేసిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారి అన్వేష్ ఒక వీడియో చేసుకొచ్చాడు. సో వాళ్ళందరి మీద కేసులు ఉండగా నా మీద కేసులు ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారా? వాళ్ళ మీద ఉన్న కేసులతో పోలిస్తే నా మీద ఉన్న కేసులు ఎంత చిన్నవి, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ అన్వేష్ అహంకారపూరిత మాటలు మరోసారి వైరల్గా మారుతున్నాయి. సో లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అన్వేష్ మరోసారి ఈ వీడియో చేయడం, ఈ వీడియో ఆధారితంగా మళ్ళొక కాంట్రవర్సీకి తెరలేపడంతో పెద్ద ఎత్తున అన్వేష్ గురించి చర్చ జరుగుతోంది.